పల్లెలు అభివృద్ధి చెందాలంటే గ్రామ ప్రథమ పౌరుని మంచి వ్యక్తిని ఎన్నుకుంటేనే పల్లెలు అభివృద్ధి చెందుతాయన్న ప్రజల విశ్వాసంకి ఏదైతే సర్పంచ్ క్యాండిడేట్ల మనోభావాలు మరియు ప్రజల యొక్క మనోభావాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తుంది K6. అందులో భాగంగానే నందిపేట మండలంలోని ఉమ్మెడ గ్రామంలో మనం ఉన్నాం. ఈ గ్రామ పరిస్థితులు, ఈ గ్రామ విషయాలు మొత్తం పూర్తిగా క్యాండిడేట్లు ప్రజలు ఏమనుకుంటారని తెలుసుకునేందుకు ప్రయత్నంలో భాగంగా మనం ముందుకు కొనసాగి వేద్దామని తెలుపుతున్నాం. కలియుగమున కల్పతరువు నీడనీవని కనులు తుడుచు కామధేను తోడు నీవని నిన్ను కొలిచిన చాలు నమ్మ సకల లోక పావని భూమిని తడిపి దివిగ మలచి సుడులు తిరుగు శుభగాత్రి గంగోత్రి గంగోత్రి గల 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 గంగోత్రి హిమగిరి తడి హరిపుత్రి గల 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 గంగోత్రి హిమగిరి తడి హరిపుత్రి జీవన వాహిని మనం ఇప్పుడు ఉమ్మెడ గ్రామంలో ఉన్నటువంటి గోదావరి నది ఒడ్డున మనం ఉన్నాం. ఏదైతే ఈ పక్కనే ఉన్నటువంటి ఉమామహేశ్వరాలయం ఈ మొత్తానికి మన రాష్ట్రంలో దేశంలో ప్రఖ్యాత పుష్కరాల్లో ప్రత్యేక పేరు సంపాదించుకున్నటువంటి ఉమ్మెడ పుష్కర ఘాటు కూడా ఇక్కడనే ఉందని చెప్పవచ్చు. ఏ విధంగానైతే పూర్తి స్థాయిలో ఈ గోదావరి ఒడ్డున ఉన్నటువంటి ఈ ప్రాంతము, ఇది ఉమ్మెడ గ్రామం కూడా ఏదైంది SRSP పునరావాస గ్రామమే. SRSP నిర్మాణ సమయంలో, శ్రీరామ్ సార్ ప్రాజెక్ట్ నిర్మాణ సమయంలో భూములు కోల్పోయి ఇండ్లు భూములు కోల్పోయి కూడా వారు పూర్తిగా పునరావాసం పొందిరని చెప్పవచ్చు. ఏదైతే ఈ పక్కన ఉన్నటువంటి ఆలయం ఉమామహేశ్వర ఆలయం, ఈ గోదావరి నదిన ఒడ్డున ఉన్నటువంటి ఉమామహేశ్వర ఆలయం ఏదైతే చాళక్యుల కాలంలో పేరుగాంచిన ప్రాంతం ఇదంతా. పూర్తిగా ఈ ఉమామహేశ్వర ఆలయం ముందు ఉమామహేశ్వరుడు వెలిసినటువంటి ఏదైతే బ్రాహ్మణ కుటుంబాలకు సంబంధించి ఇక్కడ పూర్తి స్థాయిలో ఉమ్మెడ అంటేనే బ్రాహ్మణ కుటుంబాలు ఉన్నటువంటి ప్రాంతం. అప్పట్లో వారు నిర్మించినటువంటి ఈ ఉమామహేశ్వర ఆలయమే ఉమ్మెడ పురాతన పేరు ఉమామహేశ్వరం. తర్వాత రాను ప్రసిద్ధిగా రాను ఇప్పుడు ఉమ్మెడగా పిలువబడుతుందని చెప్పవచ్చు. ఈ పురాతనగా ఏదైతే మన ధ్వజస్తంభం చూస్తున్నామో ఇది 101 దీపాలతోని ఉంటుంది. ఇది కేవలం శివరాత్రి రాత్రుల సందర్భంగానే ఇది ఒక వెలిగిస్తారని చెప్పవచ్చు. ఇది దీనికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉందని చెప్పవచ్చు. ఏదైతే మన ఇక్కడ చుట్టుపక్కల పూర్తిగా బ్రాహ్మణ అగ్రహారంగా ఇది పిలువబడతా ఉంది. ఈ బ్రాహ్మణులు అగ్రహారం ఏదైతే చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ అప్పట్లో నివాసించే ఈ ప్రాంతం అంతా బ్రాహ్మణ కుటుంబాలు ఉండి దీన్ని అగ్రహారంగా అంటే ఉమామహేశ్వర ఆలయం ప్రాంతాన్ని అగ్రహారంగా నెలకొల్పడం జరిగిందని చెప్పవచ్చు. ఇక్కడ బ్రాహ్మణ కుటుంబాలు ఉన్నందున ఇక్కడ రామాలయం కానీ, కృష్ణాలయం కానీ, ఇంకోటి ప్రసిద్ధిగాంచినట్టు కాలభైరవ మందిరం, మన పక్కనే గుట్టలలో కాలభైరవ మందిరం ఉంటుంది. అక్కడనే పంచ హనుమంతుడు 5 ముఖాలతో కూడినటువంటి హనుమాన్ విగ్రహం మనం ఎక్కడ చూడం. ఇది కూడా అక్కడ ప్రాధాన్యత ఉంటుందని చెప్పవచ్చు. ఇది పుష్కర ఘాట్ సమయంలో పూర్తిగా ఈ ప్రాంతం అంతా కూడా
చాలా అత్యంత బ్రహ్మాండంగా నిర్వహించడం జరిగింది. ఏదైతే ఈ గోదావరి నది ఒడ్డున ఉండడము, ఈ ఉమామహేశ్వరాలయం పురాతన ఉమామహేశ్వరాలయం ఇది పూర్తిగా కూడా రాతి కట్టడమే. ఇప్పుడు మన కలర్లతో చూస్తే మాత్రం అది అలా కనబడుతుంది. పూర్తిగా రాతి కట్టడమే. ఈ ఆవరగోడకు సంబంధించి పూర్తిగా 4 దిక్కుల ఈ ప్రధాన ద్వారాలు ఉన్నాయని చెప్పవచ్చు. అదేవిధంగా ఈ విశిష్టత తెలుసుకుంటే ఏదైతే బ్రాహ్మణ కుటుంబాలు జీవించినటువంటి ఈ ప్రాంతము కళ్యాణ చాళుక్యులు రోజు ఇక్కడ పూర్తి స్థాయిలో పూజలు నిర్వహించి ఏదైతే కళ్యాణ చాళుక్యులు 5వ విక్రమాదిత్యుడు ఈ ఆలయంని అప్పట్లో అందరి చేత నిర్మించారని చెప్పవచ్చు. ఏదైతే పురాతనం చాళుక్యుల కాలంలో ఉన్నటువంటి ఈ ఆలయం మొత్తం పురాతనకు నిలయం అని చెప్పవచ్చు. గోదావరి నది ఒడ్డున ఉండడం ఇది ఎంతో శ్రేయస్కరం. ఇటువంటి ఆలయం మనకు ఇక్కడ కూడా ఈ గోదావరి ప్రాంతాల్లో లేదని చెప్పవచ్చు. ఏదైతే నందిపేట మండలంలోని గాదపల్లి ఏదైతే రామలింగేశ్వరాలయం ఇప్పటికీ మొత్తం గోదావరిలో మునిగి ఉంటుంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నిర్మాణ సమయంలో పూర్తిగా అక్కడ గ్రామం మొత్తం మునిగిపోవడం మొన్ననే ఈ గత 11 సంవత్సరాలకు ఒకసారి అది పూర్తిగా ఏదైతే ఎస్ఆర్ఎస్పి ఖాళీ అయిన సమయంలో అది తేలుతుంది. ఇది కూడా ఈ ఉమామహేశ్వరాలయం కూడా మంచి వర్షాలు వచ్చే సమయంలో పూర్తిగా కూడా ఈ గోపురం మాత్రమే మిగిలి ఉంటుంది. ఇది పూర్తి స్థాయిలో మునిగే ఉండడం జరుగుతుందని చెప్పవచ్చు. అదే గ్రామాభివృద్ధి కమిటీల ఆధ్వర్యంలో వర్షాలు వచ్చే సమయంలో పూర్తిగా ఈ గుడి మూసివేసి దానికి కట్టుబద్ధమైనటువంటి చర్యలు చేపడతారు గ్రామాభివృద్ధి వారు. ఈ పూర్తిగా ఈ లోపల ఉన్నటువంటి శివలింగం ఏదైతే ఉందో ఆ శివలింగంకు ఒక నేత్రం ఉంటుంది. ఇది ఒక బ్రహ్మాండం. ఇది దర్శిస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయనేది ఒక భక్తుల విశ్వాసం. ఇప్పుడు పూర్తి ఏదైతే పుష్కరఘాట్ రావడంతో ఈ ఆలయ చరిత్ర పూర్తిగా అందరికి తెలిసిందని చెప్పవచ్చు. ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఏదైతే ఈ మాసం కావడంతో మనకు ఇక్కడ గోదావరి దగ్గర ఏదైతే భక్తులు తెప్పలు విడిచి ఇక్కడ ప్రత్యేక మొక్కులు తీర్చుకుంటారని చెప్పవచ్చు. అలాగే ఇప్పుడు ఇక్కడ నిర్మిస్తున్నటువంటి బ్రిడ్జ్ ఏదైతే 101 కోట్లతో 2 జిల్లాల వారధిని కలుపుతారు, 2 జిల్లాలను కలుపుతూ నిర్మించి తలపెట్టినటువంటి బ్రిడ్జ్, ఈ బ్రిడ్జ్ కూడా ఇదొక కలిసి వచ్చిన సమయం అని చెప్పవచ్చు. ఏదైతే ఈ బ్రిడ్జ్ నిర్మాణం ఇప్పటికే పూర్తయ్యే కాలం కూడా కనబడుతుంది. ఇప్పటికే మినిమం 80% పనులు పూర్తయ్యాయి. ఇక్కడ నుంచి ఏదైతే ఉమ్మడి టు పంచగోడి బ్రిడ్జ్ ఇది ఆర్ఎండ్బి పరిధిలో కొనసాగుతున్నటువంటి ఈ బ్రిడ్జ్ మొత్తం గోదావరి మీద ఎన్నో ఏళ్ల కళ ఇది. ఇరు జిల్లాల వారు ఎన్నో ఏళ్లుగా వివిధ ప్రభుత్వాలు ఉన్నప్పటికీ ఈ బ్రిడ్జ్ కావాలని కోరినా కానీ ఏ ప్రభుత్వాలు స్పందించలేదు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలిగా ఈ గోదావరి పైన బ్రిడ్జ్ నిర్మాణం జరిగిందంటే ఇది ఒకటి మొదటిదని చెప్పవచ్చు. 110 కోట్లతోని ఈ బ్రిడ్జ్ నిర్మాణం కొనసాగిందని చెప్పవచ్చు. ఈ బ్రిడ్జ్ నిర్మాణం ఇప్పుడు 80% అయింది. 80%తోనే ప్రజలంతా అటు ఇటు రాకపోకలు కొనసాగిస్తున్నారు. ఇంతకుముందు ప్రమాదంలో పుట్టిలో ప్రయాణించే వాళ్ళు ఏదైతే అప్పుడు గోదావరి శ్రీరామ్ సాగర్ నిర్మాణ సమయంలో అటు ఇటు కూడా సత్సంబంధాలు ఉండేవి, చుట్టరికాలు. ఈ బ్రిడ్జ్ నిర్మాణం కాకపోవడం వల్ల ఇక్కడ నుంచి నవీపేట మీదుగా బాసర మీదుగా తిరిగిపోవాలంటే 100 కిలోమీటర్లు తిరిగిపోవాల్సి వచ్చేది. అప్పుడు ఇటు వివాహాలు కూడా ఇచ్చిపుచ్చుకునే సందర్భం కూడా దాటిపోయిన సందర్భం. కానీ ఇప్పుడు మాత్రం పూర్తిగా బ్రిడ్జ్ అవ్వడంతో మళ్ళీ ఈ వివాహ సంబంధాలు కూడా కొనసాగుతున్నాయని చెప్పవచ్చు. ఇప్పటికే కొన్ని పెళ్ళిళ్ళు కూడా అటు ఇటు ఖరారైనట్టు కూడా మనకు సందర్భం కనబడుతుంది. ఏదైతే బ్రిడ్జి 2 జిల్లాల ప్రజల కళ, ఈ ప్రాంతంకు చెందినటువంటి కళ ఇది పూర్తయిన సందర్భం అందరిలో ఆనందం నింపుతుందని చెప్పవచ్చు. అదేవిధంగా ఉమామహేశ్వరుడు భక్తుల కోరికలు తీర్చేటువంటి ఈ ఉమామహేశ్వరుడు ఈ ఉమ్మెడ గ్రామానికి ఒక ఆరాధ్య దైవం. పూర్తిగా కూడా ప్రతి శివరాత్రిన ఇక్కడ అఖండ దీపారాధన జరుగుతుంది. ఈ అఖండ దీపారాధన ప్రజలందరూ కూడా తిలకించేందుకు వస్తారని చెప్పవచ్చు. శివరాత్రి సందర్భంగా గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి జాతర ఏర్పాట్లు జరుగుతాయి. అదేవిధంగా అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. పూర్తిగా ఏదైతే ఇప్పుడు ఉమామహేశ్వర ఆలయం పక్కన ఉన్నటువంటి ఈ ఆంజనేయ స్వామి ఆలయం ఇది. ఈ ఆలయం గోపురం, ఈ ఉమామహేశ్వర ఆలయ గోపురం వర్షాలతో పూర్తిగా మీద శిఖరం మాత్రమే
తెరిచి ఉంటుంది మంచి వర్షాలు పడ్డ సమయంలో. ఈ పూర్తిగా ఈ ఆలయంకు చాలా విశిష్టత ఉందని చెప్పవచ్చు. ఏదైతే బ్రాహ్మణ కుటుంబాలు జీవించిన తరంలో అగ్రహారంగా పిలువబడేటువంటి ఉమామహేశ్వర ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది. ఈ విధంగా భక్తులు కూడా వచ్చి ఇక్కడ పూర్తి స్థాయిలో పూజలు నిర్వహించి వారి భోజనాలు కూడా వండుకొని ఇక్కడనే వాళ్ళు భోజనాలు తిని కూడా వెళ్తారని చెప్పవచ్చు. ఈ ఆంజనేయ స్వామి వారు ఇక్కడ వచ్చినట్టు ఉమామహేశ్వర ఆలయం దర్శించుకున్న భక్తులు ఈ ఆంజనేయ స్వామి ఆలయాన్ని కూడా దర్శించుకొని తమ మొక్కులు తీర్చుకుంటారని చెప్పవచ్చు. ఈ విధంగా ఈ ప్రాంతం అంతా ఇటు పక్కన చూస్తున్నటువంటి గోదావరి మీద ఉన్నటువంటి బ్రిడ్జ్ నిర్మాణము, ఇటు ప్రసిద్ధిగాంచినటువంటి ఉమామహేశ్వర ఆలయము, ఇటు హనుమాన్ ఆలయము, ఈ పూర్తిగా కూడా ఈపాటికి మనం విజువల్స్ చూడొచ్చు. రాకపోకలు పూర్తిగా మెరుగుపడ్డాయి. కొద్దిమేర మధ్యలో కొంచెం కొన్ని చిన్న చిన్న పనులు ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో బ్రిడ్జ్ ఆధీనంలోకి వచ్చిందని చెప్పవచ్చు. ఏదైతే ప్రధానంగా గోదావరిలో మొత్తం పూర్తిగా నిర్మాణం అయిపోయిందని చెప్పవచ్చు. పూర్తిగా మళ్ళీ ఇక్కడ నుంచి ఏదైతే ఉమామహేశ్వరం ఉమ్మడి గోదావరి నుంచి పంచగూడ గ్రామం వరకు కూడా లోకేశ్వరం వరకు కూడా పూర్తిగా బీటీ రోడ్ కూడా కంప్లీట్ అయిందని చెప్పవచ్చు. ఏదైతే బ్రిడ్జ్కి సంబంధించి నీళ్ళల్లో కాకుండా మిగతా గడ్డ ప్రాంతాల్లో కొద్దిమేర పనులు పెండింగ్లో ఉన్నాయి. ఈ పనులు మాత్రం పూర్తి అయిపోతే పూర్తి స్థాయిలో బ్రిడ్జ్ మొత్తం ఆధీనంలోకి వస్తుంది. ఇక్కడ మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ బ్రిడ్జ్ నుంచి ఈ గోదావరి నుంచి నందిపేట వరకు కూడా బీటీ రోడ్ నిర్మాణం జరగాల్సి ఉంది. ఈ మొత్తానికి కాంట్రాక్టులు వారు ఆర్ఎండ్బి వారు పూర్తిగా ఈ బ్రిడ్జ్ మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాతనే ఇంకో పని చేసుకుందాం అన్న ఉద్దేశంలో ఉన్నట్టు మనకు తెలుస్తూ ఉంది. ఈ పూర్తిగా కూడా ఈ బ్రిడ్జ్ అదుపులో రావడం పూర్తి కావడం ఈ రెండు జిల్లాలకు కూడా ఈ ప్రాంత ప్రజలకు, అటు ప్రాంత ప్రజలకు ఇటు ప్రాంత ప్రజలకు కూడా పూర్తిగా సంతృప్తిదాయకం వ్యక్తం చేస్తున్నారని చెప్పవచ్చు. ఇప్పటికే మనకు పూర్తి స్థాయిలో పనులు కొనసాగింపు జరుగుతుందని చెప్పవచ్చు. ఇక్కడ పక్క కూడా అయితే మొత్తం కూడా బ్రిడ్జి పూర్తయిన సందర్భము ఇది పూర్తిగా మన ఉమ్మడి గ్రామం యొక్క పరిస్థితి. పంచాయతీ పోరులో సర్పంచ్ అభ్యర్థిగా నిలిచిన ఏదైతే ఉమ్మడి గ్రామంలో మనం ఉన్నాం, ఈ ఉమ్మడి గ్రామంలో పంచాయతీ పోరులో అభ్యర్థిగా నిలిచినటువంటి రాంబుడ పోషెట్టి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆయన సార్ చెప్పండి, మీరు ఎలా ఓటు అడగదలుచుకున్నారు? మరి గ్రామంలో సర్పంచ్గా నిలబడ్డారు కాబట్టి ఎలా ఓటు స్వీకరించాలి? అభివృద్ధి ధ్యేయంగా నేను ఓటు అడగాలనుకుంటున్నాను. గ్రామంలో చాలా సమస్యలు నేను తీర్చాను. గత 5 సంవత్సరాలు నేను సర్పంచ్గా ప్రజలు ఎన్నుకున్నారు. వారికి 5 సంవత్సరాలు నేను సేవకుడిగా ఉన్నా. ఈ 5 సంవత్సరాల్లో దాదాపుగా ఈ గ్రామం మా పోచపల్లి ముంపు గురైన తర్వాత ఇక్కడికి వచ్చి దాదాపు 40 సంవత్సరాలు అవుతుంది. 40 సంవత్సరాల్లో ఎప్పుడు లేని విధంగా ఈ 5 సంవత్సరాలు అభివృద్ధి జరిగింది. అభివృద్ధి ఎలా అంటే కేవలం 5 సంవత్సరాల్లో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకు రావడం, నేను సర్పంచ్ కావడం మరియు గ్రామ ప్రజలు చేసుకునే అదృష్టం. ఎందుకంటే ఇవాళ పుష్కరాలు అంటే గతంలో రాజమండ్రి,
మరియు భద్రాచలం, అలా మన నిజామాబాద్ జిల్లాకు వస్తే కందకుర్తి, ఇవే పేర్లు చెప్పుకుంటారు. మేము గెలిచిన తర్వాత మా అన్న జీవన్ అన్న ఎమ్మెల్యే కావడం, నేను సర్పంచ్ కావడం, కవిత గారు ఎంపీ కావడం, రాష్ట్ర ప్రభుత్వం మాకు సహకారంతో మేము ఇక్కడ మా గోదావరి ఒడ్డున ప్రాచీనమైన ఆలయం ఉమామహేశ్వర దేవస్థానం చాలా ప్రాచీనమైనది. అది కళ్యాణ చాళుక్యుల కాలంలో అభివృద్ధి జరిగింది. ఆ తర్వాత ఇప్పటి వరకు అభివృద్ధి అనేది నోచుకోకుండా ఉండే. మేము వచ్చిన తర్వాత ఆలయ చరిత్రను పురావస్తు శాఖ వాళ్లకు చూపించి అక్కడ ఉన్నటువంటి శాసనం యొక్క చరిత్ర పురావస్తు శాఖ వాళ్లకు పంపించి దాని యొక్క విశిష్టత మొత్తం రాష్ట్రం మొత్తం చెప్పడం జరిగింది. గ్రామంలో వచ్చేసరికి పంచాయతీ ఎన్నికలు వచ్చేసరికి కుల సామాజిక వర్గాలు చాలా మటుకు పనిచేస్తాయి. మరి మీ సామాజిక వర్గము ఒక 50% ఉన్నప్పటికీ ఇతర సామాజిక వర్గాల నుంచి మీరు ఎలా ఓటు తీసుకుంటారు అనుకుంటున్నారు? అంటే మనకు నా యొక్క అభిప్రాయం ఏంటంటే సామాజిక వర్గమే కాదు, అందరూ నా వాళ్ళనే భావనతో నేను అందరు కలుపుకోబోతా. అభివృద్ధికి నీకు సామాజిక వర్గానికి అంటుపెట్టడం ఇది కరెక్ట్గా ఆస్కారం ఉండదు. ఎందుకంటే ప్రజలందరూ నా మనుషులని నేను 5 సంవత్సరాలు అందరితో కలిసిమెలిసి ఉన్నా, ఎక్కడ కూడా భేదాభిప్రాయాలు లేకుండా అందరితో కలిసిమెలిసి ఉన్నా, కులమత భేదాలు లేకుండా అందరినీ కలుపుకొని 5 సంవత్సరాలు పరిపాలించిన. ఈ యొక్క నేను చేసినటువంటి అభివృద్ధి పనులతో పాటు కొన్ని పెండింగ్ ఉన్న పనులు కూడా ఈ 5 సంవత్సరాలు చేసి ప్రతి ఒక్కరి యొక్క మన్ననలు పొందుతాను. ఎందుకంటే ఒక సర్పంచ్కు కులమత భేదాలు లేకుండా ఉంటేనే గ్రామాభివృద్ధి అవుతుంది. ముఖ్యంగా మహిళలు కూడా మీ ఉమ్మడి గ్రామానికి వచ్చేసరికి మహిళా శాతం కూడా బాగా ఎక్కువ ఉందని చెప్పొచ్చు. మరి వాళ్ళని కూడా ఎలా ఓటు అభ్యర్థించబోతున్నారు? విషయం ఏంటంటే మహిళలకు కూడా నా సాధ్యమైనంత వరకు పింఛన్ విషయంలో వారికి దగ్గర నుండి నేను 2014లో 2014 పింఛన్స్ స్టార్ట్ అయినప్పుడు ప్రతి ఒక్కరికి దగ్గర నుండి నేను పింఛన్ ఇప్పించడం జరిగింది. పింఛన్ ఇప్పించే క్రమంలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్న దగ్గర నుండి పరిష్కరించి వారి యొక్క దాదాపుగా 760 పింఛన్లు ఇప్పించినాం. ఇవాళ మహిళలకు అధిక శాతం మహిళలు పింఛన్ తీసుకుంటారు. తెలంగాణ గవర్నమెంట్ వచ్చింది, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి, అన్న జీవన్ 2వ ఎమ్మెల్యే అయ్యిండు, అక్క కవిత అక్క గారు ఉన్నారు, 2వ ఎమ్మెల్యే జీవన్ అన్నాడు. మన అభివృద్ధి కావాలంటే నాకు ఓటు వేసి ప్రజలు వాళ్ళు గెలిపిస్తారు. వారికి ఆలోచన ఉన్నది. ఉమ్మడి అభివృద్ధి ఎవరితో అవుతుందో వారికి తెలుసు. ఎందుకంటే అభివృద్ధి చేయాలనే సంకల్పన నా యొక్క దృఢ సంకల్పత ఉన్నది. కాబట్టి ప్రజలు వారి యొక్క పూర్తి యొక్క విశ్వాసం నా మీద ఉన్నది. కాబట్టి వారికి నేను చెప్పనక్కర్లేదు, వారు ఖచ్చితంగా నాకే ఓటేస్తారు. ఎందుకంటే చేసిన అభివృద్ధి వాళ్ళకి తెలుసు. ఇంకా అభివృద్ధి ఇంకా పెండింగ్ పనులు చేయాలంటే ఎవరితో అయితే అంటే నాతో ఏదైనా వాళ్ళకి పూర్తి విశ్వాసం ఉంది. ఎమ్మెల్యే గారు గెలవడం జరిగింది. ఎమ్మెల్యే గారి సహకారం, పూర్తి సహకారంతో ఉమ్మడి అభివృద్ధికి నేను బాటలు వేస్తాను. దాంతో గ్రామ ప్రజల సహకారం ఉన్నది, మా యువత సహకారం ఉన్నది, మా అందరి సహకారంతో ఉమ్మడి అభివృద్ధికి నేను ఎల్లవేళ కృషి చేస్తా. అలాగే మన గ్రామంలో అయితే మీరు కూడా యువజన సంఘాల నుంచి వచ్చిన వాళ్ళే ఇప్పుడు సర్పంచ్గా నిలబడి సర్పంచ్గా 5 సంవత్సరాలు మీరు సేవలు అందించారు. మరి ఇంకా ఇప్పుడు ఉన్న యువజన సంఘాలకు కానీ యువకులకు కానీ భవిష్యత్తులో మీరు సర్పంచ్ అయిన తర్వాత వాళ్ళకు ఉద్యోగ కల్పనలు కానీ వివిధ అంశాల్లో మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతారు? అంటే ఇప్పుడు మన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత యువతకు చాలా ప్రాధాన్యం ఇస్తున్నది. మనకు ప్రాధాన్యం అంటే ఇవాళ మన పక్కనే లక్కంపల్లి సెజ్ ఉంది. మన ఎమ్మెల్యే గారు కవితక్క గారు పదే చెప్తున్నారు, ఈ చుట్టుపక్కల గ్రామాలకే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాము. అక్కడ చేరబోయే ప్రతి పనికి ఏ ఉద్యోగం మన చిన్న అటెండర్ ఉద్యోగం నుంచి అయితే హై స్టాఫ్ ఉద్యోగం వరకు వారి యొక్క ప్రతిభను బట్టి ఈ మన చుట్టుపక్కల గ్రామాలకు ప్రిఫరెన్స్ ఇచ్చిన తర్వాతనే యువతకు మిగతా వాళ్ళకు వేరే మండలాలకు ఇద్దామని వారు స్పష్టంగా చెప్పారు. మా యువత కూడా చాలా మంది యాక్టివ్గా ఉన్నారు. చాలా మందికి లేటెస్ట్గా 4గురికి సెక్రటరీ పోస్ట్ వచ్చినాయి. పిల్లలు చాలా చురుకున్నారు. మిగతా వాళ్ళు కొంచెం ప్రైవేట్ రంగంలో కూడా పోవాలనే దృష్టిలో ఉన్న వాళ్ళకి నేను దగ్గరుండి ప్రోత్సహించి ఎమ్మెల్యే గారి సహకారంతో, ఎంపీ కవిత గారి సహకారంతో ఇక్కడ సెజ్జులో సాధ్యమైనంత వరకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా. అది శ్రీరామ్ సార్ ప్రాజెక్ట్ నిర్మాణ సమయంలో మీ ముంపుకు గురైన గ్రామం ఇప్పటికి 40 సంవత్సరాలు అవుతుంది. మరి పూర్తి స్థాయిలో గ్రామ అభివృద్ధి కాలేదని చెప్పవచ్చు. అంటే మీరు SRF నుంచి స్పెషల్ గ్రాంట్ కానీ అవన్నీ ఉంటాయి కదా, మీరు తీసుకురాలేకపోయారు అనేది ఒకటి విమర్శ. మరి అసలు అక్కడ ఉందా రాలేదా? అయితే దాదాపుగా పోచంపాడుది యొక్క అభివృద్ధి నిధులు గతంలో కొన్ని అయినాయి. గత ప్రభుత్వాలు పూర్తిగా సహకరించకపోవడంతో గ్రామాలు నిర్లక్ష్యానికి గురైనాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి ప్రయత్నం చేశారు. వాదేదో కొంచెం అక్కడ ఉన్నటువంటి టెక్నికల్ ఇష్యూ ఉందని చెప్పారు. దానికి కూడా మేము చాలాసార్లు టేకప్ చేసాం. అది తొందరలో
సమస్య అయిపోతుంది. రెండోసారి మన ప్రభుత్వం వచ్చింది. ఈసారి కంపల్సరీ ఈ యొక్క పునరావాస యొక్క ముంపు గ్రామాలకు భూముల యొక్క డబ్బులు, దాంతోపాటు ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమం సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఈసారి ఖచ్చితంగా అవుతుంది. దాంతోపాటు ఏంటంటే ఈ యొక్క ముంపు గ్రామాల కోసం ఒక ప్రత్యేకంగా జిల్లా వ్యాప్తంగా ఒక కమిటీ ఉన్నది. దాంట్లో కూడా మేము భాగస్వామ్యం ఉన్నాం మెంబర్గా. ఈ యొక్క అభివృద్ధికి, ఈ పునరావాస అభివృద్ధికి ఆ యొక్క జిల్లా కమిటీతో పాటు జిల్లా కమిటీలో నాకు కూడా చోటు ఉన్నది. మేము వెళ్ళినాం. ఆ జిల్లా కమిటీతో పాటు మన ఎమ్మెల్యే గారి సహకారం ఉంది కాబట్టి ఈసారి కంపల్సరీ పునరావాసాలకు సంబంధించినటువంటి నిధులు కూడా వస్తాయి. కేసీఆర్ గారు కూడా ఇప్పిస్తారని మాట ఇచ్చింది ఇంతకుముందు. కంపల్సరీ ఎమ్మెల్యే గారికి దృష్టిలో ఉంది కాబట్టి ఎమ్మెల్యే గారు ఈసారి ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో చేయడానికి ముందుకొచ్చిండు. ఆయన మన ప్రచార కార్యక్రమంలో భాగంగా కూడా ఈ యొక్క అభివృద్ధి చేస్తారని హామీ ఇచ్చిండు. మనం కూడా దగ్గర నుండి చేయిస్తాం. అలాగే గ్రామంలో ముఖ్యంగా మహిళలకు సంబంధించి కానీ అంటే ఇంకా బీదవారు కూడా కొందరు ఇండ్లు లేని వారి పరిస్థితిలో ఉన్నారంటారు. ఒకవేళ మీరు మళ్ళీ గెలిస్తే వాళ్ళకి చేపట్టబోయే కార్యక్రమం ఈసారి మా దగ్గర దాదాపుగా ఒక 100 కుటుంబాలకు, మరీ ముఖ్యంగా 100 కుటుంబాలకు ఇండ్లు అవసరం. ఎమ్మెల్యే గారి దృష్టిలో ఉంచినాం. చాలా ఎవరెవరికి ఇండ్లు అవసరమో మేము ఎమ్మెల్యే గారి దృష్టిలో పెట్టినాము. దాదాపుగా ఒక 100 కుటుంబాలకైతే మొదటి విడతగా ఇప్పిస్తాం. రెండో విడతగా మరో 100 కుటుంబాలకు ఇప్పిస్తాం. ఇలా ఈ 5 సంవత్సరాల్లో దాదాపుగా పేదవారందరికీ ఇండ్లు ఇచ్చే మార్గం చేస్తాం. ఇప్పుడు ప్రస్తుతము ఆ 100 కుటుంబాల యొక్క లిస్టు కూడా మేము ఎమ్మెల్యే గారి దృష్టిలో పెడతాము. ఎందుకంటే వారు పూర్తిగా ఇల్లు కట్టుకునే పరిస్థితి ఉన్నారు. ఇవాళ మన గవర్నమెంట్ వచ్చింది. పాత స్కీమ్ కాకుండా కొత్త స్కీము వారే కట్టుకుంటే డబ్బులు ఇస్తామనే ఆలోచన ఉన్నది. ఆ స్కీములో మా యొక్క పేద ప్రజలందరికీ హక్కు కల్పించి, అవకాశం కల్పించి ఇల్లు కట్టించే బాధ్యత నేను దగ్గర నుంచి చూసుకుంటా. ఎమ్మెల్యే గారి సహకారం మాకు పూర్తిగా ఉంటుంది కాబట్టి ఎమ్మెల్యే గారు మా యొక్క గ్రామం మీద చాలా ప్రేమ ఉన్నది. ఆయన దృష్టిలో ఉన్నది కాబట్టి పుష్కరాలైనవి అన్ని మళ్ళీ దాంతోపాటు ఎమ్మెల్యే గారు మన దత్తత తీసుకున్న గ్రామం కాబట్టి మాకు ఆయన సహకారం పూర్తిగా ఉంటుంది కాబట్టి మా యొక్క గ్రామంలో కంపల్సరీ ఈ 5 సంవత్సరాల్లో ఇండ్లు కంపల్సరీ దాదాపుగా 200 కుటుంబాలకు ఇల్లు కట్టించే కార్యక్రమం చేస్తాం. మొదటి విడతగా ఒక 100 ఇండ్లు ఇవ్వమని ఎమ్మెల్యే గారికి దృష్టిలో పెట్టాము. ఇప్పుడు మేము గెలిచిన తర్వాత దగ్గరుండి ఎవరెవరికి అవసరమో వాళ్ళని దగ్గరుండి చేపిస్తాం. అలాగే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే పుష్కరాలు, మీ గ్రామాభివృద్ధి కమిటీ ఇలా ప్రపంచవ్యాప్తంగా ఉమ్మడి పుష్కర ఘాట్ అంటే ఒక ప్రసిద్ధిగా ఉమామహేశ్వరం ఆలయం ఉండడం ఒకటి, మీ గ్రామాభివృద్ధి కమిటీ అందించిన సేవలు మొత్తం వచ్చిన వ్యక్తులందరికీ నిత్య అన్నదానం పెట్టడం, ఆ కార్యక్రమాలు చేసి ఎంతో గొప్ప చాటుకున్నారు. అలాగే ఈ బ్రిడ్జ్ నిర్మాణ సమయంలో ఈ 2 జిల్లాల వారధిని కలుపుతూ బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతుంది కదా, 110 కోట్లతో జరుగుతున్నటువంటి బ్రిడ్జ్ నిర్మాణంలో మీ గ్రామస్తులు మీరు బాగానే పోరాటం చేసి ఇక్కడనే కావాలన్నట్టు తెలిసింది. మరి ఇది ఎంతవరకు వాస్తవము? ఇది బ్రిడ్జ్ మన కేసీఆర్ గారు హామీ ఇవ్వడం జరిగింది. పైసాలో మేము మా మారుమూల ప్రాంతం గురించి డిమాండ్ వచ్చింది మాకు. ఎందుకంటే ఇది మనము దాదాపుగా లోకేశ్వర్ మండలం అంటే ఉమ్మడికించి బాసా నుంచి 80 కిలోమీటర్లు దూరం ఉంది. ఈ యొక్క దూరభారాన్ని దృష్టిలో పెట్టుకుని మేము కేసీఆర్ గారికి మా ఎమ్మెల్యే జీవనాన్న గారు మరియు ముదోలు ఎమ్మెల్యే విఠలరెడ్డి గారు ఇద్దరు వెళ్ళి కేసీఆర్ గారికి వినియోగించడం. దాంతోపాటు మాకు కంపల్సరీ మాకు ఇక్కడ ఉమ్మడి ప్రాంతంలో ఉమామహేశ్వర టెంపుల్ ఆలయం పక్కనే మాకు బ్రిడ్జ్ కావాలని మేము ఎమ్మెల్యే గారికి రిక్వెస్ట్ చేసినాం. వేరే ప్రాంత ప్రజలు డిమాండ్ చేసినా కానీ అక్కడ పెట్టకుండా ఎమ్మెల్యే గారు మా ఊరు మీద ప్రేమతో మా యొక్క గుడి పక్కనే బ్రిడ్జ్ నిర్మాణం చేయడం జరిగింది. ఆ యొక్క బ్రిడ్జ్ నిర్మాణం ఇవాళ దేవాలయం పక్క కావడం మా యొక్క అదృష్టం. మేము దానికోసం చాలా కృషి చేసినాం. వేరే ప్రాంత ప్రజలు వేరే గ్రామాల్లో పక్కన చేద్దామన్నా కానీ ఎమ్మెల్యే గారు దాన్ని ఒప్పుకోకుండా ఇది అనువైన ప్రాంతం, ఇక్కడనే ఉండాలని ఎమ్మెల్యే గారి దృష్టిలో మేము పెట్టినాం. మరి ఎమ్మెల్యే గారి సహకారం, ఎంపీ కవిత గారి సహకారంతో బ్రిడ్జ్ మా గుడి పక్కన అయింది. ఇప్పుడు దాదాపుగా రాకపోకలకు స్టార్ట్ అయినాయి. దాని యొక్క కృషికి మా గ్రామ పెద్ద మనుషులు, మా యువత, నేను పూర్తి సహకారంతో యువజన సంఘాల సహకారం, అందరి సహకారంతో ముందుకెళ్ళి బ్రిడ్జిని మా గుడి పక్కనే కట్టించడానికి మేము పూర్తి సాయశక్తుల సహకరించడం. దాని యొక్క పాటలు మాకు తెలుసు. ఎందుకంటే మేము ఎంత కష్టపడ్డాం, వేరే ప్రాంతాల ప్రజలు ఎంత గట్టిగా దాని గురించి తిరిగిన మాకు తెలుసు. అది వాళ్ళం కాదని కూడా మాకు ఇక్కడే కావాలని బలంగా మేము మా గ్రామాభివృద్ధి కమిటీతో పాటు మా యువజన సంఘాల సపోర్టుతో నేను ఎమ్మెల్యే గారి దృష్టికి వెళ్ళి పదే చెప్పి మా గ్రామం పక్కనే, మా ఉమామహేశ్వర దేవస్థానం పక్కనే బ్రిడ్జ్ నిర్మించడం జరిగింది. దాంతోపాటు
ఇవాళ బ్రిడ్జ్ కావడం వల్ల మా ఊరి పేరు ఇంకా మారుమైపోయింది. బ్రిడ్జ్ అంటే ఉమ్మెడ పంచగూడ అనే పేరు. జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా 108 కోట్లతో బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతుంది. దాదాపుగా రాకపోకలు కూడా స్టార్ట్ అయినాయి. ఇప్పుడు లింక్ రోడ్ కూడా స్వచ్ఛందంగా మా రైతులు కూడా ఏం చేశారంటే పూర్తిగా స్వచ్ఛందంగా మా బ్రిడ్జ్ వస్తుందనగానే వారి యొక్క భూములు ఇవ్వడం జరిగింది. ల్యాండ్ ఎక్విజిషన్ కూడా నడుస్తున్నది. కలెక్టర్ గారు కూడా మనం మాట్లాడమన్నారు. ఇంతకుముందు ఆర్డీఓ గారు యాదిరెడ్డి సార్ ఉన్నప్పుడు స్టార్టింగ్ మాట్లాడడం జరిగింది. కానీ అది పూర్తి కాలేదు. ఇప్పుడు చర్చలు నడుస్తున్నాయి. ఈ 15-20 రోజుల్లో ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాబ్లం కూడా సాల్వ్ అయిపోతుంది. మా యొక్క గ్రామ ప్రజలు స్వచ్ఛందంగా భూములు ఇస్తున్నటువంటి చూసి అప్పటి ఆర్డీఓ యాదిరెడ్డి సారు చాలా సంతోషపడ్డాడు. వారి సమక్షం వారు ఉన్నప్పుడు కూడా ఇక్కడ పుష్కరాలు జరిగినాయి. మా యొక్క గ్రామ సహకారం చూసి చాలా సంతోషించారు. ఇప్పుడు కూడా ప్రస్తుతం మన పక్క కామారెడ్డి జిల్లాలో సార్ జేసీగా ఉన్నారు. అట్లా సార్ సహకారం కూడా మరవలేంది. ఓకే, అదేవిధంగా ఉమ్మెడ గ్రామంలో ముఖ్యంగా వ్యవసాయ ఆధారిత ప్రాంతం, పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడే ప్రాంతం. మొత్తానికి ఎత్తిపోతలకు సంబంధించి పూర్తిస్థాయిలో పక్కనే ఉన్నటువంటి గోదావరి ఉంది, కానీ పూర్తి స్థాయిలో అంటే అన్ని ఎకరాలకు కూడా సరిపోయేంత నీళ్లు రావచ్చింది అనేది ఒక మాట. మీరు గత పాలకులు ఉన్నారు, మరి దానికోసమైనా పోరాటం చేశారు. అది లిఫ్ట్ విషయానికి వచ్చేస్తే మేము రాకముందు గత 20 సంవత్సరాల కిందట లిఫ్ట్ అయింది. అది పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. నీళ్లు రాకపోతుండే. 3700 ఎకరాల ఆయకట్టు ప్రాంతం ఉన్నది. కనీసం 300 ఎకరాలు కూడా పారని పరిస్థితి. మేము వచ్చిన తర్వాత ఆ యొక్క పాలకవర్గం చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, కమిటీ డైరెక్టర్లు, నేను, దాంతోపాటు మా యొక్క గ్రామ యువత గ్రామ పెద్దలు కలిసి మేము ఎమ్మెల్యే గారి దృష్టిలో పెట్టాం. ఎమ్మెల్యే గారు సీఎం గారి దృష్టి పెట్టి దానికి 2,76,00,000 శాంక్షన్ చేయించినాం. ఇవాళ కొత్త మోటార్ తెప్పించినాం. కొత్త మోటార్ మామూలుగా ఇవాళ 0 స్టేజ్లో ఉన్నా కానీ వాటర్ వచ్చే పరిస్థితి ఉన్నది. 2,76,00,000 నిధులు వచ్చినాయి. తెలంగాణ ప్రభుత్వం సహకారంతో, ఎమ్మెల్యే గారి జీవన సహకారంతో మరియు సీఎం కేసీఆర్ గారి సహకారంతో ఇవాళ 2,76,00,000 పనులు ప్రారంభమైపోయినాయి. పని పూర్తి అయిపోయింది. కొత్త మోటార్ బిగించడం జరిగింది. ఇవాళ వేసంగి వర్షాకాలం ఎల్లవేళ 2 పంటలు పడతాయి. 300 ఎకరాల నుంచి 3,000 ఎకరాల సాగు అయ్యే వరకు ఇవాళ సాగు నడుస్తున్నది. దాదాపుగా 20 సంవత్సరాల్లో లిఫ్ట్ ఇరిగేషన్ ఎలా ఉందో ఇప్పుడు మళ్ళా అదే కొత్తదనం వచ్చింది. దానికి సంతోషం. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి జరుగుతుందంటే దానికి నిదర్శనం 2,76,00,000 లిఫ్ట్ మరమ్మతులు చేయించడం. చివరగా మేము ఒకటే, గ్రామంలో మీరు అన్ని వర్గాల ప్రజలకు సంబంధించి ఓటు ఎలా అడగబోతున్నారు, ఎలా వస్తామని మీరు విశ్వసిస్తున్నారు? నేను గెలిచిన తర్వాత ఉమ్మడి అభివృద్ధి అంటే ప్రజలకు తెలుసు. ఎలా జరిగిందంటే ఇవాళ నేను గెలిచిన తర్వాత పుష్కరాలు చేసినాం. పుష్కరాలకు ఎలలేని కృషి చేసి ఇలా ఉమ్మడి గ్రామాన్ని మన రాష్ట్ర వ్యాప్తంగా మారుమూల చేసినాం. దాంతోపాటు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఆర్ఎన్బిలో సంబంధించినటువంటి పెద్ద ప్రాజెక్టు బ్రిడ్జ్ తెప్పించడం. బ్రిడ్జ్ కోసం మా గుడి పక్కనే బ్రిడ్జ్ కావడానికి నేను ఎలాని కృషి చేసినా మన గ్రామస్తుల సహకారంతో, జీవన్న గారి సహకారంతో ఇవాళ పక్కనే మా గుడి గోదావరిలో మా యొక్క దేవస్థానం పక్కనే బ్రిడ్జ్ నిర్మించడం జరిగింది. దాంతోపాటు ఇవాళ నేను రాకముందు గ్రామ ప్రజలు నీళ్లు లేక చాలా అవస్థలు పడుతుంది. దాదాపుగా 2-2.5 కిలోమీటర్ల పైప్ లైన్ చెరువు నుంచి తీసుకొచ్చి మన కలెక్టర్ గారి సహకారంతో, ఎమ్మెల్యే గారి సహకారంతో ఇవాళ గ్రామంలో నీటి సమస్య లేకుండా చేసినాం. దాంతోపాటు ప్రతి గ్రామంలో ప్రతి గల్లీగిన నీటి తొట్టిలు, మరి ప్రతి ఇంటింటిన మరుగుదొడ్లు, మరియు నేను గెలిచిన తర్వాతనే కొత్త గ్రామ పంచాయతీ నిర్మించడం జరిగింది. మరియు రైతాంగానికి వచ్చేస్తే 2,76,00,000 లిఫ్ట్ యొక్క మరమ్మతులు జీవన గారి, ఎమ్మెల్యే గారి సహకారంతో, గ్రామ వేల సహకారంతో ఇవాళ రైతులు ఇవాళ 5 సంవత్సరాల కిందట అరే లిఫ్ట్ అంటే పూర్తిగా ప్రజలు నీటి లేక ఎండిపోయే పరిస్థితి. మేము గెలిచిన తర్వాత 2,76,00,000 లిఫ్ట్ మరమ్మతులు చేయించినాం. ఇవాళ గ్రామ ప్రజలు 300 ఎకరాలు కూడా వారని లిఫ్ట్ 3,000 ఎకరాలు వారించే పరిస్థితికి వచ్చింది. దీని కృషి, దాని వెనుక నా యొక్క కృషి ఎన్ననేది యువకుల కృషి మరియు గ్రామస్తుల కృషి మరియు అందరి కృషితో ఇవాళ లిఫ్టును మరమ్మతులు చేయించడం జరిగింది. దాంతోపాటు ఇవాళ అభివృద్ధికి వస్తే ముత్యాలమ్మ టెంపుల్ను కూడా ప్రారంభించినాం. ఎమ్మెల్యే గారి సహకారంతో రామ మందిర్ కూడా త్వరలో నిర్మించబోతున్నాం. మరియు దాదాపుగా ఈ 5 ఏళ్లలో కొన్ని కోట్ల నిధులు, అసలు మండలం మన ఆర్మూర్ కాన్స్టిట్యూన్సీలో ఎక్కడ లేని నిధులు, దాదాపుగా ఇన్ని కోట్ల నిధులు ఏ గ్రామానికి వచ్చి ఉండయి.
108 కోట్లతో బ్రిడ్జు, 5 కోట్లతో పుష్కర ఘాటు, మరియు 50 లక్షలతో మరుగుదొడ్లు, మరియు 20 లక్షల సీసీ రోడ్డు, 10 లక్షల డ్రైనేజ్, మన శ్మశాన వాటికకు 12 లక్షలు, గ్రామ పంచాయతీకి 16 లక్షలు, మరియు డ్రైనేజ్కు 10 లక్షలు, గంగపుత్రులకు 10 లక్షలు, మరియు ప్రత్యేకంగా గొల్ల కుర్మాలకు ప్రభుత్వం ద్వారా గుళ్ళు ఇప్పించడం, మరియు దాంతోపాటు ప్రతి వర్గానికి అన్ని విధాలుగా కళ్యాణ లక్ష్మిలు, షాదీ మురళులు ఇప్పించడం, మరియు ఎల్ఓసీలు ఇప్పించడం, అన్ని అభివృద్ధులు ఈ కోట్ల అభివృద్ధి చేసాం. అక్కడక్కడ చిన్న చిన్న పెండింగ్ ఉన్నాయి. అవన్నింటినీ సంపూర్ణంగా చేస్తాను ఈ 5 సంవత్సరంలో. గ్రామ ప్రజలందరికీ అన్ని వర్గాల సహకారంతో అందరి కలపకపోయి అందరికీ అభివృద్ధి అంటే చూపించిన ఈ యొక్క ఇంకా పెండింగ్ పనులన్నీ చేయిస్తా. గ్రామ ప్రజలందరికీ అభివృద్ధి ఎవరు చేస్తారో తెలుసు. నా మీద పూర్తి విశ్వాసం ప్రజలకు ఉంది కాబట్టి వారు నాకు మళ్ళీ ఓటేసి గెలిపిస్తారు. ఈ యొక్క వారికి నేను అవసరం. మా యొక్క ఎమ్మెల్యే గారు రెండోసారి ఎమ్మెల్యే అవడం, అభివృద్ధి కావాలంటే మా ఎమ్మెల్యే గారు చేస్తారు. ఎమ్మెల్యే గారి సహకారం నాకుంటుంది. నేను ఉమ్మడి అభివృద్ధికి ఎల్లవెల్లలా కృషి చేస్తా. నా యొక్క సొంత పని కూడా వదిలేసుకొని గ్రామం కోసం పాటుపడతా. వారి ప్రజలందరూ తెలుసు. నా సొంత పని కన్నా ముందు గ్రామ పనిని, గ్రామ ప్రజల పని యొక్క వారికి సహకారంతో ఎల్లవెల్ల ఉంటా. వారికి అందరికీ తెలుసు. నేను వారికి ఎల్లవెల్లలా ఏ రాత్రి ఫోన్ చేసినా స్పందిస్తాను. వారి అన్ని సమస్యలు, ఏ సమస్య అయినా కానీ, వారికి ఆరోగ్య సమస్యలు ఏదైనా కానీ, నా ఇంటి సమస్యగా, వాళ్ళ గ్రామ ప్రజలు నా ఇంటి మనుషులుగా, ఒక గ్రామమే నా కుటుంబంగా భావించి నేను అందరికి సేవలు అందిస్తా. వారి కోరిక మెట్టుకు రిజర్వేషన్ వచ్చింది. రెండోసారి నాకు అవకాశం వచ్చింది. అభివృద్ధిలో పథంలో నడుస్తున్న ఉమ్మడిని అదే పథంలో నడాలంటే కేవలం నాతోడవుతుంది. అది మాకు గవర్నమెంట్ సహకారం ఉన్నది. నేను ఎమ్మెల్యే గారి సహకారం ఉన్నది, ఎంపీ గారి సహకారం ఉన్నది, గ్రామ ప్రజల సహకారం ఉన్నది. ప్రతి ఒక్కరు, గ్రామ ప్రజలు, యువత, గ్రామ పెద్దలు, మహిళలు, పిల్లలు, అందరి దాదాపుగా ప్రతి ఒక్కరు సహకారం ఉన్నది. అట్లా ఆరోగ్యపరంగా అన్ని సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఎమ్మెల్యే గారి సహకారంతో అన్ని అవుతున్నాయి. గ్రామ సస్యరక్షణ చేస్తే అన్ని నీకు దాదాపుగా ఈ 5 ఏళ్లలో నాకు ప్రజలు అవకాశం ఇస్తారు. మామూలుగా ఈ 5 ఏళ్ల తర్వాత అసలు పెండింగ్ ఉన్న పని లేకుండా చేస్తాం. అది నా ముందున్న కర్తవ్యం. ఈ జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడిని మొదటి స్థానంలో ఉంచడానికి నేను ప్రయత్నం చేస్తా. ఇప్పటికే 6 కాన్స్టిట్యూన్సీలో ఉమ్మడి అంటే ఒక ప్రత్యేక గుర్తింపు, ఉమ్మడి అంటే ప్రత్యేక పేరు, ఆ విధంగా తెచ్చినాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి అంటే తెలుసు. కానీ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక గ్రామ పంచాయతీలో ఇది ఒక ఉమ్మడిని మొట్టమొదటి స్థానంలో ఉంచడానికి నేను కృషి చేస్తా. ఎందుకంటే నాకు పాలన అనుభవం ఉంది. ఈ 5 సంవత్సరాల అనుభవం, ఆ లోటుపాట్లు, వారి యొక్క సాధక బాధకాలని తెలుసు. ప్రజల యొక్క సాధక బాధకాలు పూర్తి తెలిసిన వ్యక్తిగా నేను ఉండి, వారి కుటుంబ సభ్యుగా ఉండి ప్రతి ఒక్కరికి సేవ అందిస్తా. నాకు ప్రజలందరూ ఆశీర్వదిస్తారు. ఈసారి గవర్నమెంట్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంత పేద ప్రజలకు ఇల్లు లేవు. ఎమ్మెల్యే గారి సహకారంతో పేద ప్రజలందరికీ ఇల్లు ఇప్పిస్తాను. మరియు దాంతోపాటు ఏదైనా పెండింగ్ ఉన్న డ్రైనేజ్ పనులు కానీ, సీసీ రోడ్ల పని కానీ పూర్తి చేస్తాను. ప్రజలందరూ యొక్క పూర్తి సహకారం నాకుంటుంది. ఆ పూర్తి విశ్వాసంతో నేను ముందుకొచ్చిన వారందరూ కూడా వారి యొక్క ఆశీస్సులు నాకుంటాయని భావిస్తూ నేను రెండవసారిగా సర్పంచ్గా బరిలో ఉన్నాను. అత్యధిక మెజార్టీతో గ్రామ ప్రజలు గెలిపిస్తారన్న పూర్తి విశ్వాసం నాకు ఉన్నది కాబట్టి అన్ని సామాజిక వర్గాల ప్రజలందరూ నా వెంటే ఉన్నారు. ఇది నేను ఉండాలని ఏకతాటిపై వచ్చి నాకు గెలిపించి బలపరుస్తారని భావిస్తున్నాను. ఈ గ్రామ ప్రజలందరికీ నేను వారి ఆశీస్సులు ఉండాలని కోరుతున్నాను. ఎల్లవెల్లలా వారి ఆశీస్సులు నాకు ఉంటాయి అనే భావనతో నేను ముందుకు వచ్చిన. వారు పోయినసారి కంటే అఖండ మెజార్టీతో ఈసారి గెలిపించి నాకు ఆశీర్వదిస్తారని పూర్తి విశ్వాసం ఉన్నది. అలాగే అంటే గుమ్మడి గ్రామంలో సామాజిక వర్గాల కులాల వారిగానే కాదు, పూర్తి స్థాయిలోనే తాను యువకుడుగా ఉండి గడిచిన 5 సంవత్సరాల్లో ఇప్పటివరకే అభివృద్ధి చేశాను. ఏదైతే రాష్ట్రంలోనే, ప్రపంచంలోనే పేరు వచ్చినటువంటి ఉమ్మేర పుష్కర్ ఘాట్ కానీ, ఈ బ్రిడ్జికి సంబంధించి కానీ, గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనలో పూర్తి స్థాయిలో మహిళలకు కానీ, యువకులకు కానీ పూర్తి స్థాయిలో తాను పనిచేశానని, ఇక నుంచి కూడా ఇంకా మళ్ళీ గెలవబోతే మొత్తం గ్రామాన్ని సర్వతోముఖాభివృద్ధితో ప్రతి ఒక్క అంశంలో కూడా తాను అభివృద్ధి పరిచి పూర్తి స్థాయిలో ఉమ్మడి గ్రామాన్ని ఒక ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతానని చెబుతున్నటువంటి సర్పంచ్ అభ్యర్థి రాముడ పోషెట్టి.
ఉమ్మడి గ్రామంలో జరుగుతున్న పంచాయతీ పోరులో సర్పంచ్ అభ్యర్థి అయితే కాకుండా మన ప్రజల నుంచి కూడా వారి మనోభావాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా ఇక్కడ మన ప్రజలు ఉన్నారు, వారికి కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. సార్ చెప్పండి, ఎట్లాంటి నాయకుడిని మీరు కోరుకుంటున్నారు, ఎట్లాంటి క్యాండిడేట్ని మీరు ఆశీర్వదిస్తారు? మాకు మా గ్రామంలో దాదాపు ఒక 5 ఏళ్ల క్రితం చూసుకుంటే ఇప్పుడు చూసుకుంటే దానికి దీనికి తేడా ఏంటంటే, గత 5 ఏళ్ల క్రితం మా గ్రామంలో మొట్టమొదటిగా ప్రాబ్లమ్స్ వాటర్ ప్రాబ్లం, నీటి సమస్య చాలా ఉండే, తాగడానికి నీళ్ళు లేకుండే, అటువంటి ప్రాబ్లం మా గ్రామంలో. అదే అప్పుడు మాకు గత సంవత్సరము రామడపుష్టి గారు సర్పంచ్ ఉండే, వారు వచ్చిన వెంటనే మనకు నీటి సమస్య ఎలా తీర్చిందంటే, మా గ్రామంలో దాదాపు చెరువులో 2 మోటార్లు వేసి 2 కిలోమీటర్ల దూరం నుంచి నీళ్ళు తీసుకొచ్చి గ్రామంలో మొత్తం ఇంటింటికి నీళ్ళు ఇచ్చేసి 90% వాటర్ ప్రాబ్లం చేసిండు. అదేవిధంగా నీటి తొట్టులు అక్కడక్కడ నీటి తొట్టులు కట్టేసి సమస్య దాదాపు మిషన్ భగీరథ, కేసీఆర్ మిషన్ భగీరథ పెట్టిండు. మిషన్ భగీరథ రాకముందే ఊళ్ళో 90% వాటర్ ప్రాబ్లం తీసేసిండు. చాలా గొప్ప వ్యక్తి. ఆ నీటి సమస్య ఉంది. ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, ఇంతకుముందు నీరు లేదు కాబట్టి డ్రైనేజ్ అవసరం లేదు, ఇప్పుడు నీరు వచ్చింది, నీరు ఫుల్ అయింది కాబట్టి డ్రైనేజ్ అవసరం. ఇంతకుముందు మాకు డ్రైనేజ్ తోటి ప్రాబ్లం లేకుండే, అప్పుడు డ్రైనేజ్ గురించి అడగలేదు, ఎందుకంటే మాకు నీరు అన్నాం, నీరు వచ్చింది. ఇప్పుడు నీరు వచ్చింది కావాల్సింది ఏంది, నీళ్లు ఫుల్ అయింది కాబట్టి ఇప్పుడు డ్రైనేజ్ ఏర్పడుతుంది. అదే డ్రైనేజ్ విషయంలో కూడా ఎలా ఆలోచించానంటే, డ్రైనేజ్ విషయంలో ఎక్కడ ఇంపార్టెంట్, ఫస్ట్ ఎక్కడ కట్టాలా, ఎక్కడెక్కడ కట్టాలని ఆలోచించి అతడు ఎక్కడైతే వాటర్ ప్రాబ్లం సమస్య ఎక్కడున్నదో, ఎక్కడైతే నీళ్ళు రోడ్ల మీదకి వస్తున్నాయి అక్కడక్కడ ఎవరు ఏమన్నా సరే ముఖం ముందు వచ్చి తిట్టినా సరే, ఎంత కాపీలు ఎంత పెట్టారో అలా పెట్టేది. నిజంగా చెప్పుకోవాలంటే తన ఇంటి ముందు ఇలా డ్రైనేజ్ కట్టుకోలేడు. వాళ్ళు ఇంటి ముందు అడిగిపోతే ఇప్పటికి చూడండి ప్రాబ్లం ఉన్నది, కానీ ఇంటి ముందు కూడా కట్టుకోలేడు. ప్రజల కోసం ఎక్కడ కట్టాలో అక్కడ నిర్ణయించిండు. ఈ డ్రైనేజ్ విషయంలో ఆయన చాలా పర్ఫెక్ట్గా చేసిండు. వాటర్ విషయంలో కూడా మాకు పూర్తి సమస్య తీసేసిండు. ఉండొచ్చు మామూలుగా 10%, 90% అయితే వాటర్ ప్రాబ్లం అయింది మా ఊర్లో. అదేవిధంగా రోడ్డు సమస్య తీసుకుంటే సీసీ రోడ్లు ఫస్ట్ ప్రథమంగా తను ఎక్కిన వరకునే సీసీ రోడ్ స్టార్ట్ చేసిండు. మాకు వచ్చేసి సీసీ రోడ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే, దాదాపు మాయాపూర్ గాంధీ నుంచి మనకి ఇక్కడ మా ఉమ్మడి ఇటు చివరి రోడ్ వరకు ఇట్లా వచ్చింది. దాన్ని తెలివిగా ముందే ఆలోచించి మనకు రాబోయే రోజులు అట్లా డాంబర్ రోడ్ వస్తుందని ఆలోచించి మధ్యలో మనోహరరావు ఇంటి నుంచి ఇక్కడ దొడ్లపోయిన ఒక రోడ్ వేసి, ఆ తర్వాత మిగతా రోడ్ ఏం చేసిండు, అంబేద్కర్ నుంచి పోచమ్మ దగ్గర పెట్టిండు. దానికి ముందు ఆ రోడ్ వేయక ముందు మేము బుడదలో పోతే నాటచ్చు రోడ్డు, అంత గలీజుగా ఉండే ఆ రోడ్డు సమస్య పోషెట్టి గారు ఎక్కిన వెంటనే, సర్పంచ్ ఎక్కిన వెంటనే ఆ ప్రాబ్లం ఉంది. లేకపోతే బండ్లు సైకిల్ ఏవి పోరాకపోతుండే, అంత ఘోరంగా ఉండే. అట్లా మొత్తం పూర్తి గోదాలన్నీ ఆ రోడ్డు మట్టి అవుతుంది. ఫస్ట్ ఆ ప్రాబ్లం తీయడానికి తన తెలివిగా ఆలోచించి అది ఎక్కడ పెట్టాలని ఆలోచన ప్రకారంగా పనిచేసి దాన్ని పూర్తి చేసిండు. ఆ విషయంలో మాకు పరిపూర్ణంగా అంతే ఎంత ఆనందం అంటే, ఆ రోడ్డు అలా పూర్తి చేయడం జరిగింది. ఆ విషయంలో మేము చాలా సంతోషపడుతున్నాం. అదేవిధంగా ఇంకా తీసుకున్నట్టు ఇంకా ముందుకు వెళ్ళినట్టయితే పుష్కరాల విషయంలో చాలా కష్టపడ్డాడు. ఒక 4 యువకులతో చాలు చేసి, యువకులందరినీ ఏకతాటికి చేసి, యూతుల్ని ఏకతాటికి చేసి, తర్వాత గ్రామ పెద్దలు కలిసి అందరినీ చైతన్యం నింపి పుష్కరాల గురించి పోరాటం చేసి ఖచ్చితంగా మాకు కావాలని చెప్పి అధికారులతోటి, సార్లతోటి, ఎమ్మెల్యే గారితో, ఎంపీతోటి చాలాసార్లు చేయడం జరిగింది. చాలా టైం తీరిక లేకుండా పని చేసి దాన్ని విజయవంతం జరిగింది. చాలా సంతోషం. విజయవంతం చేయగానే చాలా గ్రామాల్లో చాలా రాష్ట్రంలో దాదాపు ఒక 100 చోట్ల పుష్కరాలు జరిగింది. ఎక్కడ కూడా ఇంత సక్సెస్ కాలేదు. సక్సెస్ చేసినప్పటికీ కూడా అక్కడ ఏం చేసిండు, మళ్ళా ప్రజలందరూ ఏకతాటికి చేసి ఖచ్చితంగా మన గ్రామంలో మనకు ఉమామహేశ్వర దేవాలయం ఉన్నది. ఉమామహేశ్వర దేవాలయం అంటే దానికి మారు పేరు ఉమ్మేడ. ఉమామహేశ్వర గ్రామము, ఉమాదేవి యొక్క మారు పేరు ఇది ఉమ్మేడ. అది గ్రామానికి మన ఖచ్చితంగా ఇక్కడ ఇంత మంచి దేవస్థానం ఉన్నది, ఈ పూజ చేసి ఒకరోజు వెళ్ళిపోవడం కాదు, దీని ఇలాగ కాదని చెప్పేసి దానికి ఏం చేసిండు, ప్లాన్ చేసిండు అన్నట్టు. అక్కడ ఉన్నటువంటి ఏదైతే విద్యుత్ ఉన్నదో విద్యుత్తుని పోనీయకుండా ఎమ్మెల్యే గారితో, ఎంపీ గారితో, కలెక్టర్ గారితో అందరితో చైతన్యం నింపి ఎన్నో చోట్ల తాత్కాలికంగా ఎలక్ట్రిషన్ అంతా తీసుకుపోవడం జరిగింది. దాదాపు 100 కాంబులు, దానికి ఉన్న వైరు అన్నింటినీ కూడా ట్రాన్స్ఫార్మర్తో సహా ఇక్కడనే ఉంచిపితే ప్రయత్నం చేసిండు. అది మామూలు విషయం కాదు, చాలా విషయం. ఇప్పుడు మనం వేసుకోవాలంటే కేవలం తన మరమ్మతులు చేయాలంటే దాదాపు మా ఊర్లో అంతా ఒక 45 లక్షలు పెడితే కూడా కానీ వ్యవస్థ 100 కాంబులు, ఇంత వైరు, అంత మెటీరియల్ కావాలంటే ఎంతో అవుతుంది. దాన్ని ఆపి చేయడం అది మా అదృష్టంగా భావిస్తున్నాం. మా దేవాలయం అదృష్టం, మా గ్రామం మాకు అదృష్టంగా భావిస్తున్నాం. దాన్ని పరిపూర్ణంగా అక్కడనే ఉంచడం జరిగింది. అది మాకు చాలా సంతోషమైన విషయం. పుష్కరాల విషయం పక్క పెట్టేసి బ్రిడ్జ్ తీసుకుందాం. బ్రిడ్జ్ విషయంలో కూడా ఎక్కడో బ్రిడ్జ్ చేయాలని ఎన్నో చాలా ప్లాన్ చేసినారు. వీటిని పుష్కరాల్లోనే ఎవరికి తెలియకుండా ఎంత కష్టపడో ఏం చేసినా మాకు తెలుసు, పక్కన ఉన్న యువకులకు చాలా మందికి తెలుసు, గ్రామ ప్రజలకు తెలుసు, అందరు సహకారం తెలుసు అని చెప్తే గ్రామ ప్రజలు కూడా ఒక వ్యక్తి మంచిగా పనిచేస్తున్నట్టు అందరూ సహకరిస్తారు. తప్పుదోవ పడుతున్నట్టు ఎవరు వేరు. అలా వేయడం వల్ల గ్రామ ప్రజలు కూడా అందరికి ఎప్పటికప్పుడు ఏ పెద్ద మనుషులు ఆయనకు సహకరించడం జరిగింది. అలాగే దాంతో బ్రిడ్జ్ విషయంలో చాలా కష్టపడి జరిగింది. ఖచ్చితంగా కావాలని చెప్పేసి తన పాయింట్ చూపించి అందరు సరదాలు చెప్తే అన్నగారి దగ్గర పోయి కొట్ల ఖచ్చితంగా ఇక్కడే కావాలా, అక్కగారి దగ్గర, ఎంపీ గారి దగ్గర, జీవనాన్న దగ్గర అందరికి చెప్పి పరిపూర్ణ యువకులందరికీ చైతన్యం ఖచ్చితంగా చేయడానికి అది కూడా చాలా సంతోషం. బ్రిడ్జ్ విషయంలో అక్కడి మన ఉన్న ఎమ్మెల్యే కాదు, అక్కడ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి విఠల్ రెడ్డి ఎమ్మెల్యేతో కూడా సంబంధాలు కలుపుకోవడం, ఇది చొచ్చుకుపోవడం. మనిషికి ఇంత ప్రేమ కలుపుకొని విఠల్ రెడ్డి అక్కడ ఉన్నటువంటి పంచగూడ సర్పంచ్ అందరితోటి ప్రేమ కలుపుకొని దీన్ని మనకు సక్సెస్ చేయడం జరిగింది. ఆ విషయంలో కూడా మేము చాలా సంతోషిస్తున్నాం. బ్రిడ్జ్ విషయం కూడా సంతోషమే.
అలా వేసి మాకు ఇలా ఈరోజు ఆ బ్రిడ్జ్ స్టార్ట్ అయిన వెంటనే దాని ఎందరో మంది నడుస్తారు. మాకు ఎన్నో సంబంధాలు దగ్గర అయిపోయినాయి. ఇలా మాకు ఈ ఉమ్మడి అంటే అంత వ్యవసాయ ఆధారిత. ఇక్కడ వ్యవసాయం కోసం మంది దొరక చాలా బాధపడుతుంది. ఇప్పుడు బ్రిడ్జ్ అయిన వెంటనే మాకు చాలా మంది ఆదిలాబాద్ చాలా మంది వస్తారు. తొందరగా ఇప్పుడు నాట్లు తొందరగా పూర్తి అయిపోయినాయి. ఏ ప్రాబ్లమ్స్ రాకుండా అయిపోయినాయి. ఇది అదే మా పక్కన ఉండడం మా దృశ్యం. అదే వేరే దగ్గర ఈ బ్రిడ్జ్ ఉన్నవాడికి మాకు చాలా ప్రాబ్లం అవుతుంది. ఆ బ్రిడ్జ్ విషయంలో కూడా అలా కష్టపడి దాన్ని చేయడం జరిగింది. మేము దాని విషయంలో కూడా సంతోషపడతాం. ఇక తీసుకుంటే పోషెట్టి గారు వ్యక్తిగతంగా తీసుకుంటే చాలా మంది నేను అది చేసినా ఇది చేసినా చెప్పుకుంటారు. ఏమి ఉండకుండా గుడి అయ్యే వరకు అలా యొక్క కొడుకు కూడా ఎన్నికలు ఆపేసడం జరిగింది. ఇప్పుడు మాంసమే ముట్టకొచ్చిండు, పప్పు భోజనం చేయడం జరుగుతుంది. ఇది చాలా సంతోష విషయం. అలా గుడి విషయంలో అదేవిధంగా లిఫ్ట్ విషయంలో కూడా చాలా కష్టపడడం జరిగింది. అందరూ ఏకతాటి తీసుకురాయింది. లిఫ్ట్ విషయం సక్సెస్ చేయడం జరిగింది. ఇంకా లిఫ్ట్ కోసం మళ్ళీ కొత్త ప్రయత్నం చేయడం జరిగింది. మాకు ఇక్కడ ముత్యాలమ్మ టెంపుల్ నుంచి కొన్ని వ్యవసాయాలకు నీళ్ళంతా లేవు, దానికోసం ప్రయత్నం చేయడం జరుగుతుంది. అది కూడా సంపూర్ణం. పోచమ్మ టెంపుల్ కోసం చాలా కష్టపడు. అదేవిధంగా నెక్స్ట్ తను చేసిన పనులు చూసుకుంటే ఇక చెప్పలేనని ఉన్నాయి. అలాగే ఇంకెన్నో పనులు చేసిండు. ఇప్పుడు చేయబోయే పనుల లోపల ఇప్పుడు మొన్న వరకు ఏం చేసిండు, చైతన్య యూత్ కానీ ఆదర్శ యూత్ కానీ అదేవిధంగా కుల సంఘాలకు కానీ మత్స్యకారులకు గుండ్లవారికి సంఘం కానీ గొల్ల కుర్మల విషయంలో కూడా చాలా చురుగ్గా పాల్గొని అన్ని పనులు చేసిండు. ఇప్పటి వరకు అన్ని బిల్డింగ్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఇంకా రాబోయే రోజుల్లో రామాయణ కోసం కష్టపడదని మాటిస్తున్నాడు. ఇంకా ఎన్నో పనులు చేయడానికి తన ముందుకు రావడం జరిగింది. అందరినీ ఏకతాటికి చేయడము, అందరిలో ప్రేమ పొందడము, ఎప్పుడు అర్ధరాత్రి కూడా ఫోన్ చేసినా కానీ వెంటనే స్పందించడము చాలా స్పీడ్గా చేయడం జరుగుతుంది. మాకు ఇటువంటి సర్పంచే కావాలా, ఇటువంటి సర్పంచ్ని మేము భారీ మెజార్టీతో గెలిపించుకుంటాము. మాకు మా యొక్క ఊరి అభివృద్ధి ముఖ్యము. మాకు ఊరిలో అభివృద్ధిలో ముందుండడానికి కోరుకుంటున్నాము. అదేవిధంగా అందరూ కూడా మన సర్పంచ్ రామడ పోషెట్టి గారికి ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాం. రాముడు పోషెట్టి గారు వ్యక్తిగతంగా ప్రతి వ్యక్తికి చాలా ప్రియతమ వ్యక్తి. ఆయనని గెలిపించుకోవడం మా గ్రామం యొక్క అదృష్టం. ఆయన గెలవకపోవడం కూడా మేము ఒక లోటులోగా భావిస్తున్నాము. ఎందుకంటే ఆయన త్యాగం గల వ్యక్తి. ఆయన గెలవడం వల్ల ఊరుకు చాలా మేలు జరగడం జరుగుతుంది. ఆయన త్యాగపరుడు. ఆయన ఎందుకంటే ఆయన వ్యక్తిగతంగా చాలా మంచివాడు. ప్రజలందరినీ కలుపుకపోవడం జరుగుతుంది. ప్రజల కోసము తన సొంత అవకాశాలని, సొంత నిర్ణయాలని, సొంత సంపదలని కూడా వదిలి ప్రజల కోసము పాటుపడతాడు. అసంటి వ్యక్తిని కోల్పోవడము మేము దురదృష్టంగా భావిస్తాము. నేను ఒకటి విన్నవించడం ఏమిటనగా ఉమ్మడి గ్రామ ప్రజలని ఇటువంటి వ్యక్తి గెలిపించుకోకపోతే మనము చాలా వెనుకబడిపోతాము. ఇటువంటి వ్యక్తి కోసము ప్రజలు, యూత్, యువజన సంఘాల వారు, గ్రామ ప్రజలు, మహిళల కోసము పాటుపడే వ్యక్తిని అఖండ మెజారిటీతో గెలిపించాలని ఉమ్మడి గ్రామ ప్రజలని నేను వ్యక్తిగతంగా అభ్యర్థిస్తున్నాను. మాకు పోషపడే పైసలు మా వాళ్ళు, మా బాపులు, మా తండ్రి అంతా చూడాలా. ఆల్రెడీ మా ఎల్ఐసి బయట తెస్తాడు, వాడు వస్తాడు అని గెలిపిస్తాము. మా బీదలకు రూములు కావాలా, అది కోరుకుంటున్నాం. రావణ పోషెట్టి మాకు ఆల్రెడీ రాబడుతుంది. అన్ని పనులు చేసిండు. మాకు సంఘం కట్టాలా మేము కోరుకున్నది. మాకు గరియాలకు రూములు కావాలా, మాకు పోషపడే పైసలు తేలా. మన ఉమ్మడ గ్రామ అభివృద్ధి మా రామడ పోషెట్టి గారు మాకు వ్యక్తిగతంగా నిలిచి మాకు అండగా ఉండి మా అందరి సహకారంతో మా ఊరిని ఎంతో అభివృద్ధి చేసాడు. ఇప్పుడు అతడు మాకే మా సర్పంచ్గా మర్ర కావాలా, మాకు ఈ పనులని జరగాల అని మేము ఉద్దేశంతో మేము పూర్తిగా కోరుకుంటున్నాము. అవగాహన కల్పిస్తున్నట్టి ఆ పనులు మాకు ఎంతో అందరికీ ఆనందపరిచినాయి. కాబట్టి ఇప్పుడు అదే విధంగా మాకు అతడు కావాలని మేము పదే అందరం కలిసి కోరుకుంటున్నాము. మా యువకులు నాకు ఎన్నడూ లేని పింఛన ఇప్పుడు నాకు పింఛన్ వచ్చింది. నాకు ఇంతకుముందు చెయ్యు అని ఎందరికి ఎంబటపడ్డా కానీ కానీ ఇప్పుడు నాకు పింఛన్ వచ్చింది. మన జీవన్ రెడ్డి గారు సహకారంతో, కవితక్క గారి ఆధారంతో మాకు ఇవన్నీ అవగాహన కల్పించినాయి. కానీ కాకపోతే రామ్ సాగర్ ప్రాజెక్టు ముప్పు గ్రామంలో మునిగిపోయిన ప్రాంతం ఇది. మాకు పోషం పైసలు ఇది వరకు ఒకసారి వచ్చినాయి, కానీ ఇంతవరకు పైసలు లేదు, ఏమీ లేదు. మాకు వచ్చేటి సుఖ ఆపేసిండ్రు, ఎవరు మాకు ఇయ్యలేరు. అందుకోసమనే మేము దీనికి వారికి జీవనన్న గారికి ఈ మాట సందర్భంగా రావాలని మేము పదే కోరుకుంటూ మేము ఆదరిస్తున్నాము. మా పోషెట్టిని మేము ఆదరించుకుంటే మా పోషెట్టితో పాటు మేమందరం ఒక అభివృద్ధిగా ఉంటామని నేను మనవి చేస్తున్నాను. ఏంటంటే ఆయనని వార్డ్ నెంబర్గా నిలబెట్టారు. పోషెట్టి గారు బాగా చాలా మంచిగా చేస్తారు. ఏంటంటే ఆయనని వెళ్ళుకునాలని ఇది ఒక మనవి.
ఏంటంటే ఆయన చాలా మంచి వ్యక్తి. ఏదంటే వేల ఇదైనా కానీ ఆయన గొర్రె ఇప్పించిండు, ఏదో అన్ని ఇప్పించి సంఘాలు ఇప్పించి చేసి ఆయన చాలా మంచి వ్యక్తి. ఆయననే మనం వెళ్ళుకోవాలని ఇదొక మనం పోషెట్ని గెలిపించాలని మేము అనుకుంటున్నాం. మాజీ అంటే పైలా గెలిచిండు, ఈసారి కూడా గెలిపించి అది చేస్తామని మేము ఒక ఏకదాటి మీద అందరం ఉన్నాము. వాటర్ ఇప్పించిండు, పింఛన్లు ఇప్పించిండు, ఇంకా పెద్దలకు కూడా పింఛన్లు కూడా ఇప్పించిండు, అన్నీ చేసిండు. రాని వాళ్ళకు కూడా కొద్దిగా కష్టపడి తిరిగి కూడా బీడీ కార్మికులకు కూడా అన్నీ ఇప్పించినాడు. ఆయన కోసం పాటి చేస్తున్నాం. మేము అందరం కట్టుబడిగా టీఆర్ఎస్ నుంచి అభ్యర్థిగా మేము నిలబెట్టుకున్నాం. ఆయనని గెలిపించుకుంటాం. నా గల్లీలో పెద్దన్న మందిరం ఉన్నది. మందిరం పోవడానికి వాటర్ లేకుండా ఉండే, పూజ కోదామన్నా వాటర్ సమస్య. అటువంటి సమస్యను నేను ఈ ఎన్నికల్లో గెలవగానే 2 months మినిమమే నాకు జడ్పంప్ వేయడం జరిగింది. అలాగే నేను అసలు ఊహించలే అసలు నా వార్డులలో అసలు వాటర్ సమస్య ఇట్లా అవుతుందని. అటువంటి సమస్య పెద్ద ఎత్తున అసలు వేరే గల్లీలో వాటర్ వేసి నా పెద్దన్న మందిరం వద్ద నా గల్లీలో మొత్తం వాటర్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ అసలు పింఛన్ల విషయంలో అసలు నేనేమి చేయకుండానే తనే నిస్వార్థంగా మొత్తం తననే పనులు పూర్తి చేయడం జరిగింది. అలాగే డ్రైనేజ్ విషయంలో మా గల్లీలో డ్రైనేజ్ వేయడం జరిగింది. ఇటువంటి పనులు చేస్తున్నారని నేను మళ్ళీ సర్పంచ్ రావాలని నేను కోరుకుంటున్నాను. తమ గ్రామానికి రకాలుగా అన్ని రకాలుగా కుల మత భేదం లేకుండా మహిళలకు కానీ యువకులకు కానీ పూర్తి గ్రామస్తులందరికీ రైతులకు కానీ అన్ని రకాలుగా సేవలు అందించేటువంటి నాయకున్నే సర్పంచ్గా ఎన్నుకుంటామని చెప్తున్నారు గ్రామస్తులు. అదేవిధంగా సర్పంచ్ క్యాండిడేట్లు కూడా పూర్తి స్థాయిలో గ్రామాల అభివృద్ధి కోసం తోడ్పడతామని చెప్తున్నారు. ఈ గ్రామాల అభివృద్ధి కొరకు ప్రతి క్షణం మేము అందుబాటులో ఉంటామని చెప్తున్నారు సర్పంచ్ పోటీ చేసిన అభ్యర్థులు. మొత్తం కెమెరామెన్ నాజిమ్తో K6 సాగర్, నందిపేట.